ప్రీమియం ఎక్స్‌పీరియన్స్ అస్సలు రాదు ఈ స్కూటర్‌తో. కానీ ఒక ఈవీ స్కూటర్‌ని పూర్తిగా వాడుకోవాలి అంటే, జీవనాధారంగా మార్చుకోవాలి అంటే దిస్ ఈస్ హీరో విడా వీఎక్స్2 గో. ఇవాళ ఇందులో ఉండే ప్రోస్ అండ్ కాన్స్ గురించి డీటెయిల్డ్‌గా మాట్లాడదాం. ఇందులో బేసిక్‌గా 2 వేరియంట్స్ ఉన్నాయి. 2.2 కిలోవాట్ అవర్, 3.4 కిలోవాట్ అవర్. 2.2 కిలోవాట్ అవర్‌ది 89,000 రూపీస్ ఎక్స్-షోరూమ్ ప్రైస్‌లో వస్తుంది బెంగుళూరులో. 3.4 కిలోవాట్ అవర్‌ది 1,07,000 ఎక్స్-షోరూమ్ ప్రైస్‌కి వస్తుంది. 2.2 కిలోవాట్ అవర్‌లో 92 కిలోమీటర్స్ ఐడీసీ రేంజ్ అయితే 3.4లో 142 కిలోమీటర్ల ఐడీసీ రేంజ్. రియల్ రేంజ్ చూస్తే రేంజ్ టెస్ట్‌లో పిలియన్‌తో పాటుగా 2.2 కిలోవాట్ అవర్‌లో 72 కిలోమీటర్ల రియల్ రేంజ్ వచ్చింది. 3.4 కిలోవాట్ అవర్‌లో 100 కిలోమీటర్స్ ఆఫ్ రియల్ రేంజ్ వచ్చింది. ఇప్పుడు ఈ బండిలో బాగున్న విషయాలు మాట్లాడదాం. ఇది ఒక మంచి ఎంట్రీ లెవెల్ స్కూటర్, అన్నీ ఉన్న స్కూటర్. అంటే రిమూవబుల్ బ్యాటరీస్ ఉన్నాయి. బ్యాటరీస్‌ని బయటకి తీసి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. లేదా డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ నెట్వర్క్ ఉంది. ఫ్రమ్ హీరో విడా, ఏథర్ అండ్ బోల్ట్ ఎర్త్. ఆ ఫాస్ట్ ఛార్జింగ్ ప్రైసింగ్ కూడా దాదాపు ఏథర్ లాగానే ₹1 ప్లస్ జీఎస్టీ. కానీ ఈ ప్రైసింగ్ గురించి వీళ్ళ హీరో విడా వెబ్సైట్ లో అంత క్లియర్ గా ఇవ్వలేదు. కాస్త ట్రాన్స్పరెంట్ గా ఎంత ప్రైసింగ్ అందులో చెప్పేసి ఉంటే బాగుండేది. అయితే స్కూటర్ ని మీరు 20% నుంచి 80% దాకా ఛార్జింగ్ పెట్టుకుంటే ₹60 మించి అయితే ఖచ్చితంగా వెళ్ళదు. అండ్ సెకండ్ది లీనియర్ యాక్సెలరేషన్. ఇందులో అసలు ఏమాత్రం జర్కీగా అనిపించని స్మూత్ లీనియర్ యాక్సెలరేషన్ ఉంటుంది. కానీ సూపర్ ఫాస్ట్‌గా ఒక హై పెర్ఫార్మెన్స్ బండిలో ఉన్నంత యాక్సెలరేషన్ కూడా ఉండదు. కానీ స్ట్రాంగ్‌గా ఉంటుంది. సిటీ కమ్యూట్స్‌కి సరిపోతుంది. ఇందులో బేసిక్‌గా 2 రైడింగ్ మోడ్స్, ఈకో అండ్ రైడ్ మోడ్. కానీ మీరు ఎప్పుడన్నా కాస్త ఓవర్‌టేక్ చేయాలి, ఒక ఫ్యూ సెకండ్స్‌కి ఇంకొంచెం యాక్సెలరేషన్ కావాలి అంటే బూస్ట్ మోడ్ కూడా ఉంది. ఈ బూస్ట్ మోడ్ గురించి ఒక సమస్య కూడా ఉంది. ఇంకా సేపట్లో నెగెటివ్ సెక్షన్‌లో చెప్తా. ఇంకా టాప్ స్పీడ్ చూస్తే గనక ఎకో మోడ్‌లో 45 దాకా వెళుతుంది. రైడ్ మోడ్‌లో 70 దాకా వెళుతుంది. యాక్సెలరేషన్ కూడా బానే ఉంటుంది. 0-40 kmph 4.2 సెకండ్స్‌లో చేరుకోవచ్చు. థాంక్స్ టు ది పీఎంఎస్ఎం సైడ్ మౌంటెడ్ మోటార్. స్కూటర్ యొక్క గ్రేడబిలిటీ 15 డిగ్రీలు. స్లోప్‌ని చాలా కంఫర్టబుల్‌గా ఎక్కేస్తుంది. తర్వాత మూడవది లీనియర్ రీజనరేషన్. ఇందులో వచ్చే కోస్టింగ్ రీజనరేషన్ కంఫర్టబుల్‌గా లీనియర్‌గా ఉంటుంది. కానీ మీరు ఈ కోస్టింగ్ రీజనరేషన్‌ని అసలు ఫీల్ అవ్వలేరు. అంటే రేంజ్ కూడా యాడ్ అవ్వదు. కానీ స్పీడ్ అడ్జస్ట్‌మెంట్స్ చేయాలన్నా, కాస్త బ్రేకింగ్ వేసే పని కాస్త తగ్గించాలన్నా ఉపయోగపడుతుంది. కానీ ఒక మంచి విషయం ఏంటంటే ఈ రీజనరేషన్ అనేది నడిపేటప్పుడు ఒక ఇబ్బందికరంగా మన డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్‌ని ఇబ్బంది కలిగించేలాగా మాత్రం ఉండదు. ఇంకా తర్వాత బండి బ్రేకింగ్. ఫ్రంట్ అండ్ రేర్ ఆర్ డిస్క్ బ్రేక్స్. కానీ స్ట్రాంగ్‌గా, రిలయబుల్‌గా ఉంటుంది. ఇంకొంచెం స్ట్రాంగ్ బ్రేకింగ్ ఇచ్చుంటే బాగుండేది అని ఒక డిసప్పాయింట్‌మెంట్ ఫీలింగ్ అయితే మాత్రం ఇవ్వదు మంచి బ్రేకింగ్. ఇంకా ఫిఫ్త్‌ది సస్పెన్షన్. ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్, రేర్ సింగిల్ హైడ్రాలిక్ షాక్ అబ్జార్బర్. రోడ్ బాలేకపోయినా మీకు అండ్ పిలియన్‌కి సాఫ్ట్ అండ్ కంఫర్టబుల్ రైడ్ ఇస్తుంది. దానికి తోడు ఇందులో వచ్చే 12 ఇంచ్ అలాయ్ వీల్స్ వలన ఈ సస్పెన్షన్‌తో పాటు జత కలిసి రోడ్డు బాలేకపోయినా కంఫర్టబుల్‌గా బండి కంట్రోల్‌లో ఉంటుంది. ఇంకా సిక్స్త్‌ది బండి యొక్క బిల్డ్ క్వాలిటీ. చాలా హానెస్ట్‌గా V1 అండ్ V2 స్కూటర్లతో పోలిస్తే ఈ VX2 మోడల్ యొక్క బిల్డ్ క్వాలిటీ చాలానే ఇంప్రూవ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ సీట్ కింద బూట్‌లో అక్కడక్కడ హోల్స్ ఉండేవి. దాన్ని క్లోజ్ చేసేశారు. 2 సీట్స్‌గా ఉండేది. సింగిల్ సీట్ చేశారు. స్కూటర్ బిల్డ్ క్వాలిటీ ప్యానెల్స్ కూడా కాస్త స్ట్రాంగ్‌గా, సాలిడ్‌గా ఫీలింగ్ ఇస్తుంది. హ్యాండిల్ కంట్రోల్స్ కూడా ఇదివరకు లాగా చాలా గట్టిగా పనిచేయకుండా కాకుండా సాఫ్ట్‌గా, క్లిక్కబుల్‌గా, ఎర్గనామికల్‌గా ఉంటుంది. రియర్ వ్యూ మిర్రర్స్ సింపుల్ అండ్ బాగుంటుంది. అండ్ బండి ఇండికేటర్స్ కూడా ఈ ప్లాస్టిక్ స్ట్రక్చర్ లోపల పెట్టేశారు. చూడ్డానికి బాగుందా లేదా అనే డిజైన్ చాయిస్ గురించి మనం కాస్త డిబేట్ చేసుకోవచ్చు. గానీ ఒక ప్రాక్టికల్ అడ్వాంటేజ్ వచ్చేసి ట్రాఫిక్‌లో అటు ఇటు బండి తగిలి ఇండికేటర్స్ డ్యామేజ్ అవ్వవు. బ్యాటరీస్‌కి వచ్చే ప్లాస్టిక్ కేసింగ్ కూడా బాగా స్ట్రాంగ్‌గా, సాలిడ్‌గానే ఉంటుంది. ఇంకా ఏడవది స్టోరేజ్. 2.2 కిలోవాట్ అవర్‌లో 33 లీటర్ల బూట్ స్పేస్, 3.4 కిలోవాట్ అవర్‌లో 27 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్, ఫ్రంట్‌లో 4.8 లీటర్స్ ఆఫ్ ఫ్రంట్ గ్లో బాక్స్ వస్తుంది. కోర్స్ మీరు ఇంకా ఎక్స్ట్రా యాక్సెసరీస్ కూడా కొనుక్కోవచ్చు స్టోరేజ్ స్పేస్‌ని పెంచుకోవాలి అంటే. ఒక విడా యాప్ వస్తుంది. విడా ఎడ్జ్ అనే ఒక సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ₹1000 పర్ ఇయర్ పే చేస్తే అందులో మీకు టర్న్ బై టర్న్ నావిగేషన్ వస్తుంది. లైవ్ లొకేషన్ ట్రాకింగ్ వస్తుంది. పింగ్ మై స్కూటర్ అనే ఫీచర్, జియో ఫెన్సింగ్, రిమోట్ ఇమ్మొబిలైజేషన్, సేఫ్టీ అలర్ట్స్ ఇలాగా ఎన్నో ఫీచర్లు వస్తాయి. ఈ సబ్స్క్రిప్షన్ అనేది 1 ఏప్రిల్ 2026 తర్వాత నుంచి మొదలుపెట్టారు. 1 ఏప్రిల్ ముందు కొనుక్కున్న వాళ్ళకి ఇది కాంప్లిమెంటరీగా ఇచ్చారు ఫర్ 1 ఇయర్. ఇంకా స్కూటర్ లుక్స్ చూస్తే V1 అండ్ V2 వేరియంట్స్‌తో పోలిస్తే VX2 లుక్స్ కూడా చాలా బాగుంది. కానీ స్కూటర్ లుక్స్ అండ్ డిజైన్ అనేది ఇట్స్ ఎ పర్సనల్ చాయిస్. సో మీకేమనిపిస్తుందో మీరు కామెంట్స్‌లో తెలియజేయండి. ఇప్పుడు ఈ పాజిటివ్స్ అన్నీ సరే, బండిలో ఉండే నెగెటివ్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్‌ది ప్లాస్టిక్ క్వాలిటీ అస్సలు బాగోదు. బండి కొన్న 2-3 ఏళ్లకే 4-5 ఏళ్లుగా వాడుతున్న బండిలాగా పాత లుక్ ఇచ్చేస్తుంది. చాలా వీక్ ప్లాస్టిక్‌గా ఉంటుంది.
ఇంకా బ్యాటరీస్ పెట్టే కేసింగ్ ఉంటుంది చూసారు, లాక్ వేస్తాం, ఆ లాక్ వేసే మెకానిజం కూడా చాలా వీక్గా ఉంటుంది. సెకండ్ది ఛార్జింగ్. స్కూటర్ ఛార్జింగ్ పెట్టే ప్రక్రియ కాస్త ఈజీగా చేసుంటే బాగుండేది. ఫర్ ఎగ్జాంపుల్, స్కూటర్ని మొత్తంగా మీరు ఛార్జింగ్ పెట్టాలి అంటే సీట్ తీసి ఒక ప్రొప్రైటరీ పోర్ట్ ఉంటుంది, ఆ పోర్ట్లో మీరు చార్జర్ కేబుల్ని పెట్టి ఛార్జింగ్ పెట్టాలి. అది పెట్టిన తర్వాత సీట్ని క్లోజ్ చేయాలి. దీని బదులు ఎథర్లో లాగా డీసీ ఫాస్ట్ ఛార్జింగ్కి ఎలాగూ టైప్ 7 పోర్ట్ వాడుతున్నాం, అదే పోర్ట్ నుంచి స్కూటర్ని కూడా ఛార్జింగ్ పెట్టే వెసులుబాటు ఇచ్చుంటే చాలా సౌకర్యవంతంగా ఉండేది. అది ఒక ప్రీమియం ఫీల్ ఇచ్చేది. ఇంకా వీళ్ళ యాడ్ చూసినా అండ్ వీళ్ళ వెబ్సైట్ చూసినా బ్యాటరీని బయటికి తీసి మనం కెఫేకి వెళ్తే కెఫేలోనో ఆఫీస్లోనో బ్యాటరీ మనం కూడా తీసుకెళ్ళి మనం పని చేస్తుండగా బ్యాటరీస్ని ఛార్జింగ్ పెట్టి కూర్చోవడం అనేది చాలా కూల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది అనే ఫీలింగ్ అయితే ఇచ్చారు. కానీ ఒక్కో బ్యాటరీ 12-13 కిలోల బరువు ఉంటుంది. అండ్ ఆ బ్యాటరీస్ రెండింటిని ఒకటేసారి ఛార్జింగ్ పెట్టాలి అంటే ఎక్స్ట్రా ఒక డాంగుల్ కొనాలి, లేదా ఒక బ్యాటరీ అయిపోయిన తర్వాత ఇంకో బ్యాటరీని ఛార్జింగ్ పెట్టాలి. ఉండే ఇంట్లో, అపార్ట్మెంట్లో, పార్కింగ్లో ఛార్జింగ్ సాకెట్ పెట్టే వెసులుబాటు లేదు అన్న వాళ్ళకి ఈ ఫీచర్ ఓకే. కానీ అదే పనిగా కూల్గా ఉంటుంది, బాగుంటుంది అని చెప్పి బ్యాటరీ నేను తీసుకెళ్తానా అంటే తీసుకెళ్ళను. మూడవది డాష్బోర్డ్. చిన్న 4.3 ఇంచ్ TFT డాష్బోర్డ్ వస్తుంది. ఇందులో 10x10 నావిగేషన్, బ్లూటూత్ ఫీచర్స్ వస్తాయి, కాల్ కంట్రోల్ అండ్ మ్యూజిక్ కంట్రోల్ ఇలాంటివి. కానీ డాష్బోర్డ్ స్పేస్ అనేది అసలు సరిగ్గా ఉపయోగించుకోలేదు. రెక్టాంగిల్ షేప్లో డాష్బోర్డ్ వస్తుంది, కానీ లోపల ఇంటర్ఫేస్ మాత్రం ఒక సర్కిల్ రూపంలో ఉంటుంది, మిగతా మొత్తం ఖాళీగా ఉంటుంది అంతే. స్కూటర్లో వచ్చే బూస్ట్ మోడ్ గురించి ఇందాక ఒక నెగిటివ్ ఉంది, నెగిటివ్ సెక్షన్లో మాట్లాడతా అని చెప్పా కదా, అదేంటంటే బూస్ట్ మోడ్ ఇందులో ఆన్ చేసుకోవాలన్నా ఆఫ్ చేసుకోవాలన్నా స్కూటర్ డాష్ బోర్డ్ మీద ఉంటుంది. అది కొంచెం కాంప్లికేటెడ్గా లోపల మీరు సెట్టింగ్స్లో వెతుక్కుంటూ వెళ్ళాలి. దాని బదులు ఒక ఫిజికల్ కంట్రోల్ ఇచ్చుంటే, అంటే ఒక లాక్ వేసిన మెకానిజం లాంటిది, లాక్ తీస్తే నాబ్ ఉంటుంది, ప్రెస్ చేస్తే ఆన్ అవుతుంది, ఆఫ్ అవుతుంది, అంటే ఒక లాంచ్ కంట్రోల్ లాంటిది అనమాట. అలాంటిది ఇచ్చుంటే చాలా ఇంట్యూటివ్గా చాలా ఈజీగా ఉండేది. ఇప్పుడు డాష్ బోర్డ్ లోపల ఉన్నది కాబట్టి ఈ ఇంటర్ఫేస్లో అది వెతుక్కుంటూ వెళ్ళడమే తలకాయ నొప్పి. ఒక 2-3 సార్లు వాడి చిరాకు వచ్చి అది ఆఫ్లో కూడా ఉంచేయచ్చు ఎంతోమంది. సో దీన్ని కాస్త ఈజీ ఇంటర్ఫేస్గా ఇచ్చుంటే బాగుండేది. ఇంకా ఫోర్త్ది 5% కంటే ఛార్జ్ తగ్గితే స్పీడ్ లిమిట్ మోడ్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. ఆ మోడ్లో 20 kmph దాటి స్కూటర్ వెళ్ళదు. ఇదివరకు ఇది లింప్ మోడ్ అనే పేరుతో 10 kmph స్పీడ్ దాకానే వెళ్ళేది. దాన్ని కాస్త పెంచి 20 kmph చేశాడు. కానీ ఇది ఇంకా సమస్యనే, ఎందుకంటే ఆ స్పీడ్లో ఇంత చిన్న స్లోప్ కూడా బండి ఎక్కలేదు. సో ప్రిఫరబ్లీ ఈ లో ఛార్జ్ దాకా బండిని మీరు తీసుకొని వెళ్ళకండి. 20% రాగానే మీ దగ్గరలో విడా, ఏతర్, బోల్ట్ వాళ్ళ ఫాస్ట్ ఛార్జర్లు ఉంటాయి, బండిని ఫాస్ట్ ఛార్జ్ చేసేసుకోండి, పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ మాత్రమే కాకుండా ఇంకో ఇంపార్టెంట్ విషయం ఉంది మాట్లాడడానికి. ఈ బండి మీరు రెగ్యులర్గానే కాకుండా బాస్ ప్లాన్లో కూడా కొనుక్కోవచ్చు, అంటే బ్యాటరీ యాజ్ అ సర్వీస్. ఈ VX2 Goకి 2 ప్లాన్స్ వస్తాయి, 3 years అండ్ 5 years. 3 years దాంట్లో ప్రతి నెల 1200 కిలోమీటర్లు కమిట్మెంట్ ఇవ్వాలి. 5 years దాంట్లో 750 కిలోమీటర్లు ప్రతి నెల తిరుగుతాను అని చెప్పి కమిట్మెంట్ ఇవ్వాలి. ప్లాన్ 1లో 1488 రూపీస్ కట్టాలి, అంటే రౌండ్ ఫిగర్ 1500. ప్లాన్ 2లో 1100 రూపాయలు కట్టాలి, అంటే ప్లాన్ 1లో ప్రతి కిలోమీటర్కి 1.24 రూపీస్ అవుతుంది, ప్లాన్ 2లో 1.47 రూపీస్ అవుతుంది. ఇందులో ఒక చాలా ముఖ్యమైన గమనిక ఏంటంటే, మీరు ప్లాన్ 1 తీసుకున్నా ప్లాన్ 2 తీసుకున్నా మీరు కమిట్ అయిన కిలోమీటర్ కంటే తక్కువ తిరిగినా కూడా ఆ అమౌంట్ కట్టాలి. ఆ కిలోమీటర్ దాటి ఎక్కువ నడిపితే పెనాల్టీ కట్టాలి. ఈ బాస్ ప్లాన్లో కొంటే 2025 ఆగస్టు దాకా చాలా బెనిఫిట్స్ ఇచ్చేవాళ్ళు, అంటే ఎక్స్టెండెడ్ బ్యాటరీ వారంటీ అని, సంవత్సరం దాకా ఫ్రీ ఫాస్ట్ ఛార్జింగ్ అని, ఎసెన్షియల్ కాంపోనెంట్స్కి ఎక్స్ట్రా వారంటీ అని చెప్పి ఇచ్చేవాళ్ళు. కానీ ఆగస్ట్ 2025 తర్వాత ఏంటి అని చెప్పి వెబ్సైట్లో కూడా అప్డేట్ అవ్వలేదు. సో మీరు కనుక బాస్ ప్లాన్లో బండి కొనే ఉద్దేశంతో ఉంటే షోరూమ్ వాళ్ళని చాలా డీటెయిల్గా అడగండి, ఇచ్చిన టర్మ్స్ అండ్ కండిషన్స్ని చాలా డీటెయిల్గా చదవండి. అసలు నేను షోరూమ్ వాళ్ళతో మాట్లాడినప్పుడే అసలు ఈ బాస్ ప్లాన్తో వచ్చే బెనిఫిట్స్ ఏంటో వాళ్ళకు కూడా తెలియదు అని చెప్పారు. సో నన్ను అడిగితే అసలు ఈ బెనిఫిట్స్ ఇప్పుడు లేవు అని చెబితే కనుక బాస్ ప్లాన్తో కొంటే ఎటువంటి ఉపయోగం ఉండదు, దాని బదులు బండి పూర్తిగా కొనేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బండి అసలు ఎవరు కొనాలి? రఫ్గా వాడదాం అనుకుంటున్నారా? ప్రతి ఫీచర్ని పూర్తిగా వాడిద్దాం అనుకుంటున్నారా? మీ ప్రతిరోజు కమ్యూట్స్తో పాటు పెట్రోల్ ఖర్చు ఆదా చేసుకునే బండిలాగా, పనికి ఉపయోగపడే బండిలాగా దీన్ని చూసే పని అయితే ఈ బండి మీరు తీసుకోవచ్చు. బండి అఫోర్డబుల్గా ఉంటుంది, ఈజీ టు యూస్ అండ్ రేంజ్ ఇస్తుంది, ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది, రిమూవబుల్ బ్యాటరీ ఉంది, రేంజ్ యాంగ్జైటీకి దూరంగా ఉండొచ్చు. అంతేకాకుండా E20, E30, E85, 100% ఎథనాల్, ఈ ఫ్యూయల్ గురించి జరిగే డ్రామా మధ్యలో ఈ ఈవీ స్కూటర్ ఆ బడ్జెట్ రేంజ్లో చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అయితే మీరు ఈ బండి నుంచి ఒక ప్రీమియం యూస్ ఎక్స్పెక్ట్ చేయవద్దు. ఫ్యామిలీ యూస్కి బండి చూస్తే బాగుండాలి,
సంవత్సరాల తర్వాత కూడా బండి కొన్న తర్వాత ఒక సాటిస్ఫాక్షన్ ఇచ్చే ఫీలింగ్ నాకు ఉండాలి అంటే ఈ బండి ఇవ్వదు. ఆ ఎక్స్‌పెక్టేషన్ ఉంటే గనక ఇదే ప్రైస్ రేంజ్‌లో వచ్చే ఐక్యూబ్ కావచ్చు, చేతక్ కావచ్చు మంచి ఆప్షన్‌గా అయ్యే అవకాశం ఉంది. అయితే ఐక్యూబ్ అండ్ చేతక్‌లో పబ్లిక్ ఫాస్ట్ ఛార్జింగ్ ఫెసిలిటీ రాదు. రిమూవబుల్ బ్యాటరీ రాదు. అక్కడ ప్రీమియం ఎక్స్‌పీరియన్స్ మాత్రమే వస్తుంది. విడా వాడడానికి బావుంటుంది. అయితే మీకు విడా వీఎక్స్2 గోలో వచ్చే పెర్ఫార్మెన్స్ కూడా సరిపోదు. ఇంకాస్త కావాలి అంటే వీఎక్స్2 ప్లస్ కూడా ఉంది. ఆ బండి తాలూకు రేంజ్ టెస్ట్ ఎక్కడ దొరుకుతుంది? ఆ బండి తాలూకు ప్రోస్ అండ్ కాన్స్ వీడియో అతి త్వరలో రాబోతుంది. స్టే సబ్స్క్రైబ్ టు నాట్ మిస్ థాట్. ఇంకా చాలా ముఖ్యంగా మీ దగ్గర ఆల్రెడీ వీఎక్స్2 గో ఉంటే మీ ఎక్స్‌పీరియన్స్ సో ఫార్ ఎలా ఉందో మన కమ్యూనిటీకి ఇన్ ద కామెంట్స్ తెలియజేయండి.